డీవీఆర్ హిక్విజన్ డీవీఆర్ని ఎలా ఆన్లైన్ చేయాలని చెప్తాను. ఫస్ట్ డీవీఆర్కి రోటర్ నుండి ల్యాండ్ వైన్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మనం ప్లగ్ అండ్ ప్లే మన రోటర్ నుండి వచ్చిన కేబుల్ని మనం వెనక ల్యాండ్ దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ముందు దానికి రోటర్కి నెట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. డీవీఆర్ ఆన్ చేయండి. డీవీఆర్లో మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ప్యాటర్న్ ఏదైతే అది కరెక్ట్గా ప్యాటర్న్ తీయండి. ప్యాటర్న్ తీసిన తర్వాత చూడండి కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఈ పైన ఈ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు నెట్వర్క్ అని ఉంటుంది. నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్లో మీకు ఇలా ఉంటే మొత్తం ఈ ఆప్షన్స్ అన్ని దీంట్లో మీరు డిహెచ్సిపి అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఈ ఎనేబుల్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం రోటర్లో ఏ ఐపీ అయితే ఫ్రీగా ఉందో, ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీలో 4-5 ప్రింటర్స్ చాలా ఉంటాయి. ఆ ప్రింటర్స్ అవి ఉన్నప్పుడు ఏ ఐపీ తీసుకోవాలో తెలియదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఐపీ అన్నది తీసుకుంటుంది. కింద కూడా ఎనేబుల్ చేసేయండి. కింద అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఏదైతే ఫ్రీగా ఉందో ఆ ఐపీని అన్నది ఆటోమేటిక్ తీసుకుంటుంది. లేదు మీకు ఐపీ అడ్రస్ తెలుసు అనుకుంటే ఇది జనరల్లో పెట్టి మీకు నచ్చిన ఐపీని ఇక్కడ మనం మార్చుకోవచ్చు. లేదు మనకు తెలియదు అనుకుంటే డైరెక్ట్గా ఎనేబుల్ చేసేయండి. అలాగే మీరు ప్లాట్ఫామ్ యాక్సెస్లోకి రండి. యాక్సెస్లోకి వచ్చిన తర్వాత ఇది ఎనేబుల్లో లేకపోతే ఎనేబుల్ చేయండి. కింద ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకు ఇలా క్యూఆర్ కోడ్ యాక్టివేట్ అవుద్ది. ఇక్కడ ఇది ఆన్లైన్లోకి వచ్చి ఉంటుంది. ఆన్లైన్లోకి రాలేదు అంటే నెట్వర్కింగ్లో ఎక్కడో నెట్ కానీ ప్రాబ్లం కానీ నెట్వర్క్ కానీ ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఆ ప్రాబ్లం ఏంటో రెక్టిఫై అయితే ఆటోమేటిక్ ఇక్కడ ఆన్లైన్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉంది చూసారా, ఈ క్యూఆర్ కోడ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు, టైప్ చేయొచ్చు, నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఏది మార్చినా నో ప్రాబ్లం. పెట్టేసి అప్లై కొట్టండి. ఇది ఎందుకంటే ఇక్కడ ఏదైతే మారుస్తారో మీరు మొబైల్లో చూసినప్పుడు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నా సరే ఆటోమేటిక్గా ఇక్కడ మార్చిగానే అక్కడ లాక్ సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే టైప్ చేశారో అక్కడ కూడా అదే టైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఏదైతే బిగ్ లెటర్ అయితే బిగ్ లెటర్, స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్ని మీరు టైప్ చేయాలి. సింపుల్గా ఇది ఆన్లైన్. ఓకే, అప్లై కొట్టేసి బ్యాక్ వచ్చేయండి. ఇది డాన్ అయిపోయింది.